సర్వాధికారి అయిన సైన్యములకు అధిపతి అయిన మహాగణుడైన ప్రభు నామమున యేసు ప్రభు నామమున మీకందరికీ శుభములు. సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నానంటే ఈ మహాగణుడైన దేవుడు అందరికీ ప్రభువు. జీసస్ ఈజ్ లార్డ్ ఫర్ ఎవ్రీబడి అన్న మాటను నేను ఈ మతమని ఏ మాత్రం వాడటం లేదు, కానీ ప్రభువును గొప్ప దేవుడు, పరమందుంటున్న దేవుడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఈ దినం మరి ఒక టైటిల్తో నేను మీ మధ్యకు వస్తూ ఉన్నాను. ఇది కూడా బైబిల్లో ఉన్న మాటనే నేను మీ మధ్యకు ప్రస్తావనకు తీసుకొని వస్తున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా లిఖితము చేయబడింది, ఇదిగో నీ రాజు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం కూడా మనం చూసుకుంటా వస్తే, లేదా కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా మనము చూసుకుంటా వస్తూ ఉంటే, అనేక మంది వందల వేలలో రాజులు ఈ యొక్క ప్రపంచాన్ని పరిపాలించిన వారుగా ఉంటున్నారు. కొంతమంది ఒక ప్రాంతాన్ని పరిపాలించిన వారుగా ఉండొచ్చు, కొంతమంది కొన్ని ప్రాంతాలను వారు పరిపాలించిన వారుగా ఉండొచ్చు. వారందరూ రాజులుగా పరిగణించబడ్డారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాం ప్రియ ప్రేక్షకులు. అంతేకాదు, ఈ భూమి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2 పుస్తకాలు రాజుల మీద లిఖితం చేయబడినట్టు కూడా వాక్యంలో మనం చూస్తున్నాం. మొదటి రాజులు అని, 2వ రాజులు అని లిఖితం చేయబడి ఉంటుంది. ఆ సమయంలో రాజులు పరిపాలించారు. అందుకే వారు పరిపాలించినప్పుడు వారి రాజ్యం ఏ విధంగా ఉండింది, ఏ విధంగా వారి ప్రజలను పరిపాలించారు, ఆ రాజులు పరిపాలించినప్పుడు వారి ప్రజలు సంతోషంగా ఉన్నారా, బాధలలో ఉన్నారా, బానిసత్వంలో ఉన్నారా, అవన్నీ అక్కడ లిఖితం చేయబడి ఉంటుంది. ఒకవేళ మన దేశాన్ని మనం తీసుకుంటే, మన దేశాన్ని కూడా రాజులు పరిపాలించారు. ముస్లిం రాజులు పరిపాలించారు, హైందవ రాజులు పరిపాలించారు, అనేక మంది రాజులు దేశాన్ని పరిపాలించారు, ప్రపంచాన్ని పరిపాలించారు. ఆ ఒక రాజట అలెగ్జాండర్ అనే ఆయన ప్రపంచాన్ని అంతా ఆయన పరిపాలించాలనుకున్నాడు, ప్రపంచానికి అంతా ఆయన రాజుగా ఉండాలనుకున్నాడు. అప్పటికే అనేక దేశాలను ఆయన, అనేక రాజులను జయించి ఇక అంతా ఇంకా ఆయనే గొప్ప రాజు అని చెప్పుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేసే సమయంలో తన ప్రాణాన్ని అతడు కోల్పోయినట్టు కూడా మనము చూస్తూ ఉంటున్నాం. బైబిల్లో మరికొంతమంది రాజులను గురించి రాయబడింది. నెబుకద్నెజర్ రాజు ఇక అంతా నేనే అనుకున్నాడు, కానీ ఆయన రాజ్యాన్ని కోల్పోయిన వ్యక్తిగా చూస్తూ ఉంటున్నాం. కొత్త నిబంధనలో హేరోదు రాజు అన్న వ్యక్తి కూడా అక్కడ కనిపిస్తున్నాడు. ఎ వెరీ పవర్ఫుల్ కింగ్. ఆయన పరిస్థితి ఎంతో నిరుత్సాహంగా ఉండిందని కూడా వారి వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. దెర్ ఆర్ మెనీ కింగ్స్ have ruled. చాలా మంది రాజులు చాలా దేశాలను పరిపాలించారు. ఈనాటికి కూడా కొన్ని దేశాల్లో వారు రాజులు ప్రిన్స్ అని అంటూ ఉంటారు, ప్రిన్సెస్ అని అంటూ ఉంటారు. ఈవెన్ ఈనాటికి కూడా ఇంగ్లాండ్ దేశమును వాళ్ళు ఆ యొక్క ప్రిన్స్ అని వారు అంటూ ఉంటారు. ఆయనకు ఒకవేళ అధికారం లేకపోయినా వారు రాజుగానే, రాణిగానే వారు గుర్తించబడతా ఉన్నారు. కానీ ఈ దినం ఒక ప్రత్యేకమైన రాజును నేను మీ మధ్యకు, మీ ప్రస్తావనకు ప్రియ ప్రేక్షకులు, ఈ రాజును గురించి నువ్వు ఇంతకుముందు విన్నావా లేదో నాకు తెలియదు. ఒకవేళ నీకు ఎవరైనా ఈ రాజును పరిచయం చేశారో లేదో నాకు తెలియదు. ఎందుకో మరి ఈ సమయంలో ప్రభు ఈ రాజును మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. మొదటిదేమో నేను
ప్రకటిస్తున్న, నేను చెప్తున్న రాజు ఆయన ఈ లోక సంబంధమైన రాజు అని నేను మీకు తెలియచేస్తా ఉంటున్నాను. రాజులు ఈ లోకంలో పుట్టారు, రాజులు ఈ లోకంలో మరణించారు. రాజులు చనిపోయిన తర్వాత వారు కుమారులో కుమార్తెలో వారు రాజుగా రాణిగా వారు పరిపాలిస్తూ ఉన్నారు. వారు చనిపోయినట్టు కూడా మనము చూస్తూ ఉంటున్నాం. కానీ నేను ప్రకటిస్తున్నదే రాజు ఆయన ఆది నుంచి ఉన్న రాజుగా ఉంటున్నాడు. భూమి మీద ఏమి కూడా లేని సమయం నుంచి ఆయన ఉన్న రాజుగా ఆయన గురించి రాయబడింది. ఆయన ఆదియు అంతయు అంతము అంత ఆయననే అని ప్రకటన గ్రంథం ఆఖరి పుస్తకములో ఈ మాట ఆయనను గురించి లిఖితం చేయబడినట్లు వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఈ రాజును గురించి రాయబడి ఉంటా ఉంది. ఆయన నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంబుద్ధుడిగా లేచిన వాడును, భూపతులకును అధిపతియునైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగును గాక అన్న మాట మనకు కనిపిస్తా ఉంది. ఈ రాజు గురించి ఇంకొక మాట ఉంటుంది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఆయన అల్ఫయు ఒమేగయు నేనే అని పలికిన మాట, ఆది అంతము నేనే అన్న పలికిన మాట ఉంది. వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే, సర్వాధికారియు దేవుడునగు ప్రభుడను అని ఆయన పలికిన మాట మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాజును గురించి ఎందుకు మీరు ప్రత్యేకంగా ఈ రాజును గురించే చెప్తున్నారు అంటే, అనేక రాజులు ఉన్నారు, ఆ రాజులు కూడా అనేకమైన కార్యాలు చేశారు అని మనం అనుకుంటా ఉండొచ్చు. కానీ ఈ రాజు చేసిన కార్యాన్ని మరి ఎవరు కూడా చెయ్యలేదు అన్న విషయాన్ని నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను. ఇదే ప్రకటన గ్రంథంలో ఆయనను గురించి లిఖితం చేయబడిన మాటల్లో ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిందారహితుడు అని కూడా ఆయనను గురించి ప్రకటించబడిన విషయాలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. ప్రియ ప్రేక్షకులు, మొదటిదేమో ఆయన ఈ లోక సంబంధమైన రాజు కాదు, ఆయన పర సంబంధమైన రాజు అని మీ మధ్యకు నేను మీకు తెలియచేస్తా, మనకందరికీ వార్తను నేను తెలియచేస్తా ఉంటున్నాను. రెండవది, ఆయన పరమందుంటున్న దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన గురించి ప్రకటించబడిన మాట, ఇదిగో నీ రాజు అన్న మాట సీ యువర్ కింగ్ అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రాజు ఈ లోకంలో మానవాళిని నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చినప్పుడు ఎవరు కూడా ఆయన రాజుగా గుర్తించలేదు. ఆయన పుట్టడమే పశువుల పాకలో పుట్టాడు. ఆయన వడ్రంగి వాని కుమారుడు అని అందరూ అంటే, వడ్రంగి వాని కుమారుడు కాదా అని ఆ మరియ కుమారుడు కాదు ఇవే చెప్పారే కానీ ఇతడు రాజు అని ఎవరు కూడా అతన్ని గురించి పలకలేదు. 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు ఆయన ఎందు నిమిత్తం ఇచ్చాడో ఆ విషయాలు తెలియచేశాడు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆఖరికి చనిపోయిన లాజర్ని కూడా ఆయన లేపిన దేవుడు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు, సముద్రాన్ని నిమ్మలింప చేసిన దేవుడు, ఆ 5 రొట్టెలు 2 చేపలట 5,000 మంది కంటే ఎక్కువ, 5,000 మంది అని రాయబడింది కానీ అంతకంటే ఎక్కువ మందికి ఆహారాన్ని పంచిపెట్టిన దేవుడు. అన్ని చూస్తా ఉన్నా కానీ ఎవరు కూడా ఈయన రాజుగా ఆయనను గుర్తించలేకపోయారు. కానీ ఒకనాడు ఆయన నేను వచ్చిన కార్యం ఇది అని చెప్పడమే కాకుండా, ఇదిగో మానవాళి యొక్క రక్షణ నిమిత్తమై, మానవాళి యొక్క విముక్తి నిమిత్తమై, మానవుడు ఈ భూమి మీద చనిపోతే పాపముతో చనిపోతే నరకపాత్రుడైతాడు, నరకానికి వెళ్తాడు అని తెలిసిన దేవుడు నరరూపిగా రావడమే కాకుండా ఆయన చెప్పిన మాటల్లో మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో కాలము సమీపించి ఉన్నది,
దేవుని రాజ్యం వచ్చి ఉన్నది. మీరు మారు మనస్సు పొందితే నేనుండే స్థలంలో మీరు కూడా ఉంటారు. ఇంకో మాట చెప్పాలంటే, రాజైన నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ మీరు కూడా ఉంటారని ఆనాడు ఆయన ప్రకటిస్తూ వచ్చారు. ఆయన ఇక వెళ్ళిపోయే 3.5 సంవత్సరాల పరిచర్య జరిగి ఇక వెళ్ళిపోయే సమయంలో ఆయన వెంట ఉన్న శిష్యులకు చెప్పాడు, ఇదిగో నేను వెడలిపోవచ్చున్నాను, నేను వెళ్ళే కాలము వచ్చేసింది. మానవులు నన్ను ఇదిగో అన్యాయంగా నన్ను సిలువకు అప్పగిస్తారు, అన్యాయమైన తీర్పు జరుగుతూ ఉంటుంది, నన్ను వారు హింసిస్తారు, బాధిస్తారు, కొరడాలతో కొడతారు, నా మీద ఉమ్మి వేస్తారు, నన్ను ఆ యొక్క గొబ్బాతా నుంచి గొల్గోతా కొండకు వారు నన్ను ఆ సిలువను నా మీద మోపిస్తూ కొరడాలతో కొడుతూ నన్ను తీసుకొని వెళ్తారు, అంతేకాకుండా నన్ను ఆ సిలువ మీద వ్రేలాడదీస్తారని వాళ్ళు చెప్పినప్పుడు వారు అనుకున్నారు ఈయన చెప్తా ఉన్నారే అని. కానీ ఎప్పుడైతే ఆ సమయము వచ్చిందో ఆ సమయంలో ప్రభు వారికి చెప్పాడు, ఈ లోక రక్షకుడైన ప్రభు, మానవాల్ని రక్షించడానికి వచ్చిన ప్రభు అన్నాడు తన శిష్యులతో అంటా ఉన్నాడు, ఇదిగో అక్కడ ఫలానా గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటా ఉంది, మీరు అక్కడికి వెళ్ళి దాన్ని తోలుకొని రండి, ఒకవేళ వారు అడిగితే ఎవరు ఎందుకు తీసుకొని వెళ్తున్నారంటే ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని మీరు తెలియచేయండి, వారు తప్పకుండా మీకు ఇస్తారని చెప్పినప్పుడు ఆయన శిష్యులలో ఇద్దరు వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు. ఆ విధంగానే జరిగింది. వారు తర్వాత వాటిని తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే దాన్ని తీసుకొని వచ్చారో వాక్యంలో ఈ విధంగా రాయబడింది, ఇదిగో నేను ఆ గాడిద మీద నేను యెరూషలేమునకు వెళ్తాను అని వాక్యంలో ఉన్న ప్రకారమే వారు తీసుకొని వచ్చారు. దాని మీద మరి ఆ యొక్క రోడ్డు పరుగు వారు వెళ్ళే మార్గంలో వారు బట్టలు వారు పరిచినట్లు వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము. ఆయన గురించి ఆయన ఈ ప్రయాణం రాజుగా ప్రయాణం చేయకముందనే ఆయన గురించి జకరియా భక్తుడు ఆ మాట లిఖితం చేశాడు. జయ ప్రవేశం గురించి జకరియా ప్రవచించినట్లు అక్షరాల అది నెరవేర్చబడ్డం మనము చూస్తూ ఉంటున్నాయి. ఆనాడు ఆయన ఆ గాడిద మీద కూర్చొనక ముందు వారు బట్టలు పరిచారు, అది గౌరవానికి సూచనగా ఉంటా ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో నేను చెప్పిన విషయాలన్నీ అక్కడ లిఖిత, ఒకవేళ బైబిల్ మీ దగ్గర ఉంటే చూడండి, లేకపోతే ఒక కొత్త నిబంధనని ఎక్కడ వెళ్ళినా కానీ మీకు ఇస్తారు. మొదటి పుస్తకమైన కొత్త నిబంధనలో మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ప్రభువే వారికి చెప్పాడు, యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి వారితో అంటున్నాడు, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, వెళ్ళగానే గాడిదయు దాన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, దాన్ని విప్పి నా యుద్ధకు ప్రభువే చెప్పాడు, వెళ్ళండి మీరు దాన్ని తీసుకొని రండి అని చెప్పబడిన మాట మనకు చూస్తున్నాం. 21వ అధ్యాయము క్షమించండి మత్తయి సువార్త 5వ వచనంలో రాయబడిన మాట, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భార వాక పశు పిల్లను చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. ఇంతవరకు ఈ విషయాలు చెప్పడానికి కారణం ఈ రాజు ఇహ సంబంధమైన రాజు కాదు, ఆయన పర సంబంధమైన. ఆయన గురించి ఇంకొక మాట రాబడింది, ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అట. అనేక రాజులు ఉన్నారు, గొప్ప రాజు అలెగ్జాండరు ఉన్నాడు, అనేకులు ఈ లోకాన్ని పరిపాలించారు, కానీ వారు మరణించిన వారుగా ఉంటున్నారు. నేను ప్రకటిస్తున్న ఈ రాజు పర సంబంధమైన రాజు, ఆది యందు ఉన్న రాజు, ఇప్పుడు మనతో ఉంటున్న రాజు, రాబో దినాల్లో మనతో కలిసి జీవించి ఆశ్చర్యపడిపోతున్నారా? రాజుల నివాసంలో మనం ఉంటా ఉన్నామని చెప్పే మాట ఆశ్చర్యం కలిగే. తప్పకుండా అండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లిఖితం చేయబడింది, దేవుడట మనుష్యులతో కలిసి నివాసం. రాజు
మనతో కలిసి నివాసం చేస్తాడంట. రాజు ఉండే నివాసంలో మన నివాసాలు కూడా ఉంటాయని ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథంలో లిఖితం చేయబడినట్లు మనము వాక్యములో చూస్తూ ఉంటున్నాము. అనేకులు ఆ దినము ఈయన ఎవరో అని వారందరూ ఆయన అగాధమం మీద కూర్చొని వస్తా ఉంటే దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు ప్రజలు వేసినట్లు మనము వాక్యంలో కూడా చూస్తూ ఉంటున్నాం. చాలా మంది ఆ కేకలు ఆపేయమని చెప్తా ఉంటే కూడా ఇంకా ఎక్కువగా వారు కేకలు వేసినట్లు మనము వాక్యంలో కూడా మనము చూస్తూ ఉంటున్నాం. కొంతమంది అన్నారు జన సమూహం అంటా ఉన్నారు. 11వ వచనం 21వ అధ్యాయము మత్తయి సువార్తలో జన సమూహం ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని కొంతమంది చెప్పారు. మరికొంతమంది మరి ఒక మాట వారు అంటూ వచ్చారు. కానీ ఆనాడు అందరూ ఆయనను రాజుగా గుర్తించినట్లు వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. ఎంత ఆశ్చర్యం అండి. ఎప్పుడు ఈ పరసంబంధమైన రాజు గురించి విన్నావో లేదో నాకు తెలియదు, కానీ ఈ పరసంబంధమైన రాజు ఇహలోకానికి నరుడుగా జన్మించడానికి ఆ రాజాదిరాజు వెంట నీవు కూడా ఆ యొక్క పరలోక నివాసములో ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. ఈ రాజుతో కలిసి నువ్వు పరమందు నీవు జీవించాలి అంటే ఈ రాజు నీ హృదయములో జన్మించాలి. ఈ భూమి మీద నరుడిగా జన్మించిన దేవుడు నీ హృదయములో జన్మిస్తే పాప క్రియలు బయటికి వెళ్ళిపోతాయి, పరిశుద్ధత నీలోనికి వస్తుంది. ఈయన పరిశుద్ధుడైన రాజు అని నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ లోకానికి వచ్చాడు, ప్రాణత్యాగం చేశాడు, ఆయన ఆరోహణమై వెళ్ళాడు, ఆయనంట తిరిగి వస్తాడు. ఒక దినం ఎప్పుడు వస్తాడో తెలియదు, ఈనాడో రేపో ఏనాడో వస్తాడో తెలియదు. ఆయన వచ్చే సమయానికి ఈ మహారాజు అయిన యేసు ప్రభునందు నీ విశ్వాసం ఉంచితే నీవు కూడా ఒక దినం ఆయన వచ్చినప్పుడు ఎత్తబడతావు, సమాధులు తెరవబడతాయి, నీవు కూడా ఎత్తబడే సంఘంలో ఈ మట్టి శరీరం అంట మహిమ శరీరాన్ని ఈ రాజును ఎరిగి ఉన్నావా? ఈ రాజాదిరాజు నువ్వు ఎరిగి ఉన్నావా? నీ కొరకు ప్రాణత్యాగం చేసిన రాజును నువ్వు ఎరిగి ఉన్నావా? ఆయనను నీ హృదయంలోనికి రమ్మని ఆహ్వానించావా? ఇంతవరకు ఆ కార్యం చేయకుంటే మొట్టమొదటిసారి రాజుని గురించి విన్నావేమో, రాజాదిరాజు గురించి విన్నావేమో, పరసంబంధమైన రాజు గురించి విన్నావేమో. ఎందుకు ఈ రాజును నీ రాజుగా నీవు చేసుకోకూడదు? ఎందుకు ఆయన నీ ప్రభువుగా చేసుకోనకూడదు? ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేసిన గొప్ప మహాగణుడైన రాజుగా. నమ్ముతున్నావా? ఆయన నిన్ను పరలోకమునకు ఈ రాజు తీసుకొని వెళ్తాడని నమ్ముతున్నావా? నీ నివాసము పరలోకంలో పెట్టాడని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు చేయవలసినంత ఇంతవరకు నమ్మకుంటే, అయ్యా నమ్ముతున్నాను గొప్ప రాజు అని, పరమందుంటున్న రాజు అని, నా హృదయంలోనికి రా అంటే ఆయన హృదయంలోనికి వస్తాడు. అద్భుత క్రియలు నీ నమ్మితే నాతో కూడా కలిసి ప్రార్థనలో పరిశుద్ధుడైన తండ్రి, ఆనాడు 2000 సంవత్సరాల కింద మొట్టమొదటిసారి నాయన మీరు గాడిద బొమ్మను మీరు ఎంచుకున్నారు. సాత్వికమునకు సాదృశ్యంగా ఉంటా ఉన్నది నాయన. జయకేకలు వినపడ్డాయి అన్నాడు. రాజుగా మిమ్మల్ని గుర్తించారు. వేల తర్వాత మిమ్మల్ని సిలువ వేశారు, కానీ ఒక రాజుగా మీరు గుర్తించబడ్డారు నాయన. ఈ దినం మీ అందరైతే ఈ రాజు నా కొరకు ప్రాణత్యాగం చేసిన రాజు, నా కొరకు సిలువలో మరణించి తిరిగి లేచిన రాజు, ఈ రాజు నా జీవితానికి రాజుగా ఉండాలని ఎంతమంది అడుగుతున్నారో వారి హృదయాలలో మీరు ప్రభా కార్యాలను సఫలపరచు. అనారోగ్యం అస్వస్థలు ఉంటే మీ నామమున గద్దిస్తా ఉంటున్నాం. సంపూర్ణ శరీర విడుదల ఇచ్చి ఆత్మ బలము వారికి ఇచ్చి ఆత్మ దేవుడమైన మీతో కూడా పరమందు మేమందరం ఉన్నంత వరకు మీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మనలందరినీ ఆశీర్వదించి దీవించునుగా. మనసుతో ఆరాధన, ఆత్మతో ఆరాధన, ప్రియ రక్షకునికి ఆరాధన, నా హృదయారా